వెల్కమ్ బ్యాక్ టు లోకల్ స్పెషల్. వచ్చేసేటప్పుడే నా దోశ క్లైమాక్స్లో ఉంది. సూపర్ దోశ అండి, సూపర్ టేస్ట్ అండి, అదిరిపోయిందండి. మీరు కనుక ఈ దోశ తినాలంటే తప్పకుండా ఆవకాయ రెస్టారెంట్కి రండి. రివర్ బే అండి, పక్కనే గోదావరి అండి, చల్లటి గాలి అండి. ఈ దోశ తినడానికి చాలామంది వచ్చారండి. మరి ఆ జనాల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుందామా? వాళ్ళు ఏం దోశలు తిన్నారో అవి కూడా చూద్దాం. ఓకే, ఫాలో మీ. నా ఆయుధం నా చేతిలో ఉంది ఇక్కడ. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు చందు అండి, నేను లోకల్ టీవీ నుంచి వచ్చానండి. నమస్తే అండి. ఇక్కడ దోశ తినడానికి వచ్చాను. మీరు కూడా మంచి దోశ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. బాగుందండి, బాగా ఎంజాయ్ చేస్తాను. అవునా? ఏ దోశ తిన్నారు సార్ మీరు? నేను మంచూరియా దోశ తిన్నానండి, గార్లిక్ నూడిల్ దోశ తిన్నాను. మంచూరియా దోశ అండ్ గార్లిక్ నూడిల్ దోశ అంట. స్వీట్ కార్న్ దోశ అండి. స్వీట్ కార్న్ దోశ. మీ పేరు సార్? ప్రకాష్ రెడ్డి అండి. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఏం చేస్తుంటారు సార్? పౌల్ట్రీస్ అండి. పౌల్ట్రీస్. సో మీకు ఇక్కడ ఈ కార్తీక మాసం స్పెషల్ కోసం మీరు ఇక్కడ వచ్చి తిన్నారు అంతే కదా? అవునండి. అవునా? జనరల్ గా వస్తుంటామండి, వాడు వచ్చిన తర్వాత దోశ స్పెషల్ కనిపించింది. ఓకే, సరే టేస్ట్ చేద్దాం వచ్చాం, కానీ బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది కదా? నాకు కూడా చాలా నచ్చింది టేస్ట్. మేడం గారు నమస్తే. మేడం, మీ పేరండి? మాధవి అండి. మాధవి గారు, మీరు ఏ దోశ తిన్నారు? నేను సేమ్ అవి తిన్నాను. సేమ్ అవేనా? అంటే గార్లిక్ నూడిల్ దోశ అండ్ ఇంకోటి ఏంటి సార్? స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ దోశ. ఎలా ఉందండి టేస్ట్? చాలా బాగుంది. చాలా బాగుందండి. ఓకే, ఇక్కడ చూస్తే ముద్దు బుద్ధిగా అలాగే బొద్దు బొద్దుగా కూడా ఉన్నాడు. ఇంకా నువ్వు పర్లేదు. నీ పేరు? అవినాష్. అవినాష్, నువ్వు కూడా దోస్తున్నా? ఏం దోస్తున్నావు? సేమ్ కాదు, నాకు పేరు కావాలి. సేమ్ అంటే ఒప్పుకోను. ఏంటి? స్వీట్ కార్న్ దోశ. ఓకే, నూడిల్స్. నూడిల్ దోశ ఎలా ఉంది? బాగుంది. అక్కడ చెప్పు, చాలా బాగుంది. చాలా బాగుంది. నువ్వు చెప్పాలి, ఇక్కడికి వచ్చి అందరూ తినాలి అని. మీ రాజమండ్రి వాస్తవం చెప్పాలి నువ్వు. మరి చెప్పు, ఇక్కడికి వచ్చి అందరూ తినాలి. ఏం చెప్పాలి నువ్వు? ఆవకాయ రెస్టారెంట్కి వచ్చి మీరు ఎక్కడ దోశలు బాగా కుమ్మాలి అని చెప్పాలి. ఓకే చెప్పు. ఆవకాయ రెస్టారెంట్ వచ్చి అందరూ దోశలు ఇక్కడెక్కడ కుమ్మాలి. అది కుమ్మేసి నా అంత సొంతంగా తయారవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అభిప్రాయం నేను తెలుసుకున్నాను. ఓకే, మరి ఇప్పుడు జనరల్గా మనం తెలుసు కదా, మనకి ఎంత మంచి దోశ ఇచ్చిన ఆ పీతాంబరాన్ని పిలిచి మ్యాజిక్ చేసి అవినాష్ చేత గిఫ్ట్ ఇప్పిద్దాం. ఓకే, మిస్టర్ పీతాంబరం, కమ్ హియర్ ప్లీజ్. పీతాంబరం గారు చెప్పండి సార్. మీ దోశలు తిని ఇక్కడ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్ల అందరూ బాగా మంచిగా లైన్ చేస్తున్నారు. సో అవినాష్ మీ దోశలు చాలా నచ్చాయంట. అవినాష్ మా లోకల్ టీవీ తరఫున మీకు గిఫ్ట్ ఇస్తారంట. అవినాష్ ఇచ్చే. ఓకే, అది సరిగ్గా చూపించండి. మరి ఏంటా అది అలా కాదు, ఇలా చూపించాలి. మీరు దోశలు పని చేసేది కాదు, ఇలా పెట్టుకోవాలి. అది మన లోకల్ టీవీ తరఫు నుంచి మరి పీతాంబరం గారికి మంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ పీతాంబరం గారు. టీషర్ట్ చేసుకుని ఎప్పుడైనా ఏమి సరదాగా అలా జాలీగా ఎక్కడికన్నా గర్ల్ఫ్రెండ్ తోటి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అవినాష్. ఇప్పుడే నా దృష్టిలో ఒక ముగ్గురు ఎవరో మంచి సమ్ గర్ల్స్ వెళ్ళారు. వాళ్ళ అభిప్రాయం కూడా నేను తెలుసుకుంటాను. ఓకే, ఫాలో మీ. సో ఇన్ని వెరైటీలు దోశలు తినడానికి ఇక్కడ చాలామంది జనం వస్తారండి. ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ గర్ల్స్ నా పక్కన ఉన్నారు. వీళ్ళు చూస్తే ఎక్కడలా లేరు. ఒకసారి వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దోశలు ఎందుకు తింటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ సుధా. సుధా, పేరుకి తగ్గట్టుగా చాలా అందంగా ఉంది. మే యూ స్పీక్ తెలుగు? యూ డోంట్ స్పీక్ తెలుగు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ మణిపూర్. షీ ఈస్ ఫ్రమ్ మణిపూర్ అంట. దట్స్ రియలీ గ్రేట్. వాట్ యూ డూయింగ్ in Rajahmundry, coming all the way from Manipur? I'm studying BHM. You're studying in? BHM. BHM. Yeah. What does that mean? Hotel management. Oh, they are doing hotel management కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంట. సో ఆవిడ ఏం తింటుందో కనుక్కున్నాం. సో వాట్ యు ఆర్ ఈటింగ్ హియర్? Right now I'm eating masala dosa. మసాలా దోశ, వెరీ టేస్టీ కదా? Yeah. నీకు తెలుగు కొంచెం కూడా రాదా? No. రాదు. ఆమెకి తెలుగు కొంచెం కూడా రాదు, కానీ మసాలా దోశ మటుకు బాగా కుమ్మేస్తుంది ఇక్కడ. సో హౌ డు యూ లైక్ ద టేస్ట్? సూపర్ అంట మసాలా దోశ. మరి కుమ్మేశారు అక్కడ. ఇక్కడ ఇలా వస్తే కనుక ఇంకొక మంచి అందమైన అమ్మాయిని ఎదురుకుండా కూర్చుంది. ఆ అమ్మాయిని కూడా అడుగుదాం ఒకసారి. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Kip. What? Kip Mangte. Kip Mangte. Sounds really great. Sounds really different. Can you spell for your tell your spelling please? My Kip Kip and then my surname Mangte. HMANGTE. చాలా వెరైటీగా ఉంది కదండి. ఎక్కడ నుంచి వచ్చారు అనుకుందాం. విచ్ ప్లేస్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Manipur. You are all from Manipur or what? My friend over here is from Arunachal Pradesh.
హాయ్ what is your name? My name is Mipo. Spell it. MIPO. MIPO, మిపో అంట. నిప్పన్ బ్యాటరీ లాగా చాలా వెరైటీగా ఉంది పేరు. మిపో, నిప్పన్, it's very sounds really, we are from Andhra Pradesh and we don't have those kinds of names. So you are enjoying your dosa, right? What dosa you eating and tell me the taste. I'm eating masala dosa and I like this taste and I like this sambar. Oh, you like the sambar. So what are the contents in that rather than sambar? Here, I can see chilies, onions and tomatoes. Oh, not in sambar, the other items. What chutneys you are eating? This one coconut chutney and another one I don't know the name. It's called allam chutney. Okay, allam chutney. Allam means ginger pickle. This girl బాగుంది కదండి జోడి, అది పాప మన భాష రాదంట, అందుకే నేను అలా కలిగేస్తాను అనమాట. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ కెమెరా టర్న్ దిస్ సైడ్ అండ్ టేక్ ఎ క్లోజ్ షాట్ ఆఫ్ యువర్స్. ప్లీజ్ గో క్లోజ్ అప్ టు హర్. షీఈస్ లైక్ షీఈస్ గోయింగ్ టు బి ఇన్ మై ఫిల్మ్ హీరోయిన్. ఓకే, జస్ట్ టేక్ ఎ లుక్. You have a big smile for us. I love you. ఓకేనండి, ఎక్కువ చేస్తే నన్ను ఇక్కడ కొట్టేలా ఉన్నారు జనాలు. సో ఇక్కడ మన 2 మసాలా దోశలు కనిపిస్తున్నాయి కానీ అక్కడ మసాలా ఏం కనపట్లేదు. ఆ అమ్మాయి ఏం తింటుందో కనుక్కున్నాం. కీప్, వాట్ ఈస్ దట్? దెర్ ఇస్ నో మసాలా ఇన్ దట్. Yeah, mine is plain dosa You like plain dosa? because I like plain. You don't like the masala and all in that. You just enjoy the flavor itself like that. I love plain dosa, not masala. Okay, she loves plain dosa and not masala. And all these beautiful girls eating here. And I also ordering one dosa because I have to eat dosa with these girls. మంచి అందమైన అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మీ అభిప్రాయం ఒకటే బాకీ ఉంది నాకు. మీ అభిప్రాయాలు, మీ యొక్క వ్యూస్ నాకు తప్పకుండా తెలియజేయండి. నా యొక్క ఈమెయిల్ ఐడి మీకు తెలుసా? సో ఫ్రెండ్స్, టైం అయింది, నేను వెళ్ళాలి. ఓకే, మరి కొత్త ప్లేస్లు కనిపెట్టాలంటే మీరు నన్ను గమ్మును వదిలితే నేను గమ్మును వెళ్ళి ఆ టేస్ట్ తిని మీకు ఆ టేస్ట్ చూపిస్తే మీకు ఆ ప్లేస్ గురించి చెప్తాను. సో ఓకే, నేను వెళ్తాను. బాయ్ బాయ్, సీ యూ అండ్ కీప్ మెయిలింగ్ మీ. ఓకే, బాయ్.